జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ గారు, వారు తండ్రి సోయానా శ్రీశైలం యాదవ్ గారు ఒక రౌడీ షీటరు. వారు పోలీసులే మన ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా వారిని బైండ్ ఓవర్ చేసిందో వారి కుటుంబ సభ్యులను చూశాను. చివరికి హిజ్రాలను కూడా వదలకుండా వసూళ్ల పర్వానికి తెరలేపినటువంటి కుటుంబం ఈరోజు అభ్యర్థి నవీన్ యాదవ్ గారి కుటుంబం. వారి సోదరుడు వెంకట యాదవ్ గారు బెదిరిస్తున్నారని చెప్పేసి హిజ్రాలే జూబ్లీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ధర్నా చేసినటువంటి సంఘటన కూడా మనం హైదరాబాద్లో చూస్తున్నాం. కాబట్టి ప్రశాంతమైనటువంటి హైదరాబాద్ కావాలా, రౌడీ మూకలతో కూడినటువంటి హైదరాబాద్ కావాలా, ప్రజలు ఈరోజు ఒక ఆలోచనకు వచ్చినారు. ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కడతాం, అభివృద్ధి చేసిండ్రు గతంలో. కాబట్టి ఈ పార్టీకి ఓటేసనే మాకు ఒక భవిష్యత్తు, ఈ పార్టీకి ఓటు వేసి మేము కేసీఆర్ గారి రుణాన్ని తీర్చుకోవాలని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ బస్తీకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఆడబిడ్డలు మహాలక్ష్మి కింద 2500 వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బొంద పెడతామని అంటూ ఉన్నారు. ప్రతి అమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత 4000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చిర్రు, మాకు మోసం చేసిండ్రని ఈరోజు వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను తీసుకొచ్చి ఈరోజు పేదింటి ఆడబిడ్డలకి ఒక పెద్దన్నగా, ఒక పెద్దనాన్నగా అండగా ఉన్నటువంటి పార్టీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీకి ఓట్లు వేయాలని అనుకుంటూ ఉన్నారు ప్రజలు. కానీ కాంగ్రెస్ పార్టీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,16,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు ఆడబిడ్డలని ఈరోజు అవమానపరిచి ఈరోజు చాలా వాళ్ళని ఘోరంగా అవమానించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు హనుమంతరావు గారు కూడా మాట్లాడి నిన్న ఎక్కడ చూసాం, చేతులు ఎత్తేసిరు. ఈరోజు తులం బంగారం ఏంటంటే 700 రూపాయలు, 1,30,000 మేము ఎక్కడ ఇస్తాం, ఏం రూపాయి అని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు హామీలు, ఏ హామీ చూసినా, ఏ డిక్లరేషన్ చూసినా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేరిన పాపాన లేదు. ఒకే ఒక్క పథకంలో 6 గ్యారెంటీల్లో ఒకే ఒక్కటి, అది 1/2 గ్యారెంటీ ఉచిత బస్సు పెట్టారు. ఉచిత బస్సు పెట్టి ఈరోజు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి మహిళలకు ఉచితమని చెప్తా ఉన్నారు. కానీ ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి పురుషులతో పెద్ద ఎత్తున ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.